ఈ క్షయత అక్షయతను ధరించుకొనదు, స్వతంత్రించుకొనదు. ఈ క్షయమైనది అంతా పోతుంది. క్షయత అక్షయతను ధరించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము చెప్తున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగును, మృతులు అక్షయులుగా లేపబడును. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ అక్షయతను వెదకు, ఈ అక్షయతను వెదుకు. నువ్వు ఒకరోజు అక్షయ శరీరాన్ని పొందబోతున్నావు. ఈ క్షయమైనటువంటి ఆహారం కోసం, క్షయమైన శరీరము కోసం, క్షయమైన శరీరాల కోసం ఆలోచించి చాలా కష్టపడ్డావు కదా. అక్షయతను నువ్వు వెదకాలి అని అనుకుంటే నువ్వు నీ కష్టాన్ని అక్షయమైనటువంటి ఆహారము వైపు, అక్షయమైన శరీరము వైపునకు మళ్ళించుకోవాలంటే నీ మనస్సు దేవుని వాక్యము వైపునకు తిప్పుకోవాలి. దివారాత్రులు ధ్యానించాలని నీ శరీరానికి ఇస్తున్నటువంటి ఈ కష్టము వేరే క్షయమైన ఆహారం కొరకు కష్టపెట్టావు చూసావు. ఆ శక్తి, ఆ కష్టము అది అక్షయమైనటువంటి వాక్యము వైపు, అక్షయమైన జీవితం వైపునకు నీ కష్టాన్ని ఖర్చు పెట్టాలి.